జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. సాధన అంటే ఏమిటి? అనంతాత్మ స్వరూపులారా, ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా, పరిపూర్ణ ఆయువుతో జీవించాలంటే తప్పక సాధన చెయ్యాలి కదా. సమాధిలో పట్టు లభించాలి కదా. కాబట్టి ఇప్పుడు సాధన అంటే ఏమిటి, సాధనను కొనసాగించడం ఎలా, సమాధిలో ప్రశాంతంగా ఉండడం ఎలా, ఇటువంటి విషయాలను గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. నేను జీవితంలో సాధించవలసింది ఏమీ లేదు అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే అసలు సిసలైన సాధన. ఇది చాలా లోతైన అంశం. మీరు దీనిని వెంటనే అంగీకరించకపోవచ్చు. ఎందుకు అందరూ దుఃఖం, బాధ, విచారం, రుగ్మతలతో సతమతమవుతున్నారు? ఎందుకు భరించలేని ఒత్తిడిని అనుభవిస్తున్నారు? ఎందుకు విశ్రాంతి లేకుండా పని కోసం వెంపర్లాడుతున్నారు? ఎందుకు ఎవ్వరూ నివారించలేని భయంకరమైన రుగ్మతలకు గురవుతున్నారు? ఇప్పుడు మానవజాతి పనితీరు ఎలా ఉందంటే, అందరూ జీవితానికి సరిపడా ప్రణాళికలను సిద్ధం చేసుకొని, ముందే కార్యక్రమాలను నిర్ణయించుకొని భవిష్యత్తునంతా వ్యూహాత్మకంగా చిత్రీకరించుకొని వానిని నెరవేర్చుకోవడం కోసం వెంపర్లాడుతున్నారు. పోగొట్టుకున్న దానిని పొందాలని, ఉన్నదానిని ఇంకా పెంచుకోవాలని, లక్ష్యాలను, గమ్యాలను పూర్తి చేసుకోవాలని, కుటుంబాన్ని, దాని అభివృద్ధిని గురించి, కుటుంబ సభ్యుల భవిష్యత్తును గురించి నిరంతరం పరితపిస్తున్నారు. ఇటువంటి ఆలోచన విధానం ఉండడం సహజమే. అది కూడా బాధ్యతలో ఒక భాగమే. ఎందుకంటే ప్రస్తుతం సామాజిక పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఏదో ఒకటి చెయ్యకుండా, అనుకున్నది సాధించకుండా జీవితం సజావుగా, సంతృప్తిగా కొనసాగే అవకాశమే లేదు. అందుకే పిన్న వయసు నుండే అందరూ గమ్యాలను, లక్ష్యాలను ఏర్పరచుకొని వానిని నెరవేర్చుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. సాధించిన వారికి సంతృప్తి, సాధించలేక వైఫల్యం చెందిన వారికి అసంతృప్తి. ఈ విధంగా సమాజంలో అందరూ రెండు వర్గాలుగా విడిపోతున్నారు. సాధించిన వారు దానిని నిలబెట్టుకోవడంలో నిమగ్నమైతే, సాధించలేకపోయిన వారు దానిని సాధించటం కోసం తమ శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తున్నారు. అందుకే అందరూ ఆశించి జీవించడం వలన తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నారు. ఇటువంటి వారు సమాధిలో ఉన్నా, ఒంటరిగా మౌనంగా ఉన్నా, సాధించవలసిన దానిని గురించి అతిగా, అనవసరంగా ఆలోచిస్తూ మానసిక మట్టం నుండి విపరీతంగా శక్తిని కోల్పోతున్నారు. ఇటువంటి వారికి సమాధి కానీ, ధ్యానం కానీ ప్రణాళికలను, పథకాలను సిద్ధం చేసుకునే వేదికగా తయారవుతుంది. కళ్ళు తెరుచుకొని ఉంటే ప్రపంచంలో నిమగ్నమవుతారు. కాబట్టి అటువంటి పథకాలకు
అవకాశమే ఉండదు. కాబట్టి కొందరు సాధకులు ధ్యానంలో ఉండి ఈ పనిలో నిమగ్నమవుతారు. వాస్తవానికి అది ధ్యానమా లేక పరధ్యానమా? గతాన్ని గురించి అనవసరంగా చింతించడమో, భవిష్యత్తును గురించి ఆందోళన చెందడమో జరుగుతుందంటే భవిష్యత్తును గురించి ఆందోళన చెందడమో జరుగుతుందంటే అది తప్పక పరధ్యానమే. సాధన ద్వారా అటువంటి సాధన ద్వారా ఇంకా శక్తిని కోల్పోవడమే. అటువంటి వారు సాధన చేయడం కన్నా ఎటువంటి సాధనలు లేకుండా సాధారణ జీవితం గడపడమే అత్యంత ఆవశ్యకం, అత్యంత ఉత్తమం. వీరు సాధన చేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనాన్ని పొందకపోగా తీవ్రంగా నష్టపోతారు. అంతేగాక కళ్ళు మూసుకొని సాధనలో ఉండి వారు తయారు చేసుకున్న ప్రణాళికలను అమలు జరపడం కోసం బలమైన నిర్ణయాలు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత వానిని నెరవేర్చుకోవడం కోసం ఆరాటపడుతుంటారు. అందుకే చాలామందిని గమనించండి, యోగాలోనికి ప్రవేశించిన తర్వాతే వారి ముఖంలో కళాకాంతులు తగ్గిపోతున్నాయి. కారణమేమిటంటే సమాధిలో ఉన్నప్పుడు వారికి గతాన్ని గురించిన చింత, భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళన ఉంటాయి. వాస్తవానికి సమాధి అంటే ఏమిటి? ఏమీ చేయకుండా ఉండడమే కదా. మరి కళ్ళు మూసుకొని పథకాలను తయారు చేసుకుంటుంటే అది ఏదో ఒకటి చేయడం అవుతుంది కదా. సమాధికి విరుద్ధమే కదా. వాస్తవానికి అది ఒక రకమైన బాహ్యముఖ బంధం అవుతుంది, చాలా ప్రమాదకరమైనది. ఈనాడు ఎక్కువ మంది స్వామీజీలు, గురూజీలు, బాబాలు కూడా భగవత్ సాక్షాత్కారం కోసం, ఇష్టదేవతలను ఆవాహనం చేసుకోవడం కోసం కఠోర సాధనలు చెయ్యమని ప్రోత్సహిస్తున్నారు. కొందరు ధ్యానంలో కూర్చుంటే ఎవరో దేవతలు ప్రత్యక్షమయ్యారని, ఆత్మ సాక్షాత్కారం జరిగిందని, అద్భుతమైన అనుభవాన్ని పొందామని చెప్పుకోవడం ద్వారా అటువంటి అనుభవాలు తమకు కూడా కలగాలని ఆహారం, నిద్ర సైతం మానుకొని ఆశించి కఠోర సాధనలు చేస్తున్నారు. ఒకవేళ ఆశించిన విధంగా ఫలితం రాకపోతే నిరాశపడుతున్నారు. భగవత్ సాక్షాత్కారం పొందిన వారు తాము ప్రత్యేకమని, ఆధ్యాత్మిక మార్గానికి తామే అర్హులమని, పరిపూర్ణత్వం చెందామని, అది అందరికీ సాధ్యపడదని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. వాస్తవానికి సాధన అనేది ఒక ఆటలాగా సునాయాసంగా కొనసాగాలి తప్ప పోరాటం కాకూడదు. అనుభూతి కలిగినప్పుడు సంతృప్తి, కలగనప్పుడు అసంతృప్తిగా ఉందంటే అది ఒక రకమైన పోరాటమే. కాబట్టి మనం సాధించవలసింది, మార్పు చేయవలసింది, సరిచేయవలసింది, కనిపెట్టవలసింది, సృష్టించవలసింది ఏమీ లేదు. ఎవరినో సాక్షాత్కారం చేసుకోవడమే అవివేకం, అజ్ఞానం. ఇక భగవత్ సాక్షాత్కారం అంటారా, అది కూడా పెద్ద మాయే. ఎందుకంటే భగవంతుడు నిరాకార, నిరంజన,
నిర్గుణుడు. అంటే ఆకారమే లేని భగవంతుడు ఎలా సాక్షాత్కరిస్తాడు? అంతేగాక భగవంతుడు అంతరంగంలోనే ఉన్నప్పుడు ఇక సాక్షాత్కారం చేసుకోవడం ఏమిటి? అన్నీ నీవైనప్పుడు, అంతా నీలోనే ఉన్నప్పుడు, నీవే తానైనప్పుడు ఇక ఎవరిని ప్రత్యక్షం చేసుకోవాలి? అందరూ ఎందుకు కఠోర సాధనలు చేస్తున్నారంటే ఇష్టదేవతలనో త్రిమూర్తులనో ప్రత్యక్షం చేసుకోవడం కోసం ఆ విధంగా కఠోరంగా సాధన చేస్తున్నారు. అలా ప్రత్యక్షం జరిగినప్పుడు తాము ఆ మార్గంలో పరిపూర్ణత్వం చెందామని భావించుకుంటున్నారు. వాస్తవానికి ఆ విధంగా భావించే వారంతా ఆధ్యాత్మిక మార్గంలో ప్రాథమిక దశలోనే ఉన్నారని గమనించండి. ప్రాథమిక దశలోనే ఉన్నారని గమనించండి. ప్రాథమిక దశలోనే ఉన్నారని భావించండి. సాధించలేకపోయామని బాధపడేవారు కూడా అదే కోవకు చెందుతారు. ఈ విశ్వంలో ప్రత్యేక సృష్టి అనేది లేదు, కనుగొనడం అనేది కూడా లేదు. కేవలం గుర్తించగలగడమే. పదార్థం కానీ జ్ఞానం కానీ ఎవరి సొత్తు కాదు. అది విశ్వంలో ఎల్లప్పుడూ ఉంటుంది. మన మానసిక స్థితిని స్థాయిని బట్టి మనం దానిని గుర్తిస్తాం. పదార్థము శక్తి రెండు కూడా పరస్పరం మార్పులు చెందుతూ ఉంటాయి. అవి పెరిగేవి తరిగేవి కావు. ఎవరైనా నేను ఏదో సాధించానని చెప్పుకుంటున్నారంటే అది వారి అహంకారానికి ఆహారమే. ప్రపంచం ఎల్లప్పుడూ ఉంటుంది, పాత్రలు మాత్రమే మారుతుంటాయి. వస్తూ వట్టి చేతులే, పోతూ కూడా వట్టి చేతులే. వస్తూ వట్టి చేతులే, పోతూ కూడా వట్టి చేతులే. నీది ఏమి ఉంది? ఎవరు నీవారు? ఏ విధంగా నీవారు? నీ వెంట రాలేదు, నీతో పాటు రారు. నాకు అంత ఉంది, ఇంత ఉంది. అది నీదైతే నీవు తీసుకెళ్ళాలి కదా. అలా జరుగుతుందా? కొంచెం ఆలోచించండి. మనం వచ్చేవారిని చూస్తున్నాం, పోయేవారిని చూస్తున్నాం. ఇంకా మాయలోనే ఉన్నాం. ఉన్నది సరిపోదు, ఇంకా కావాలి. ఎంత కావాలి? ఎంతైతే సరిపోతుంది? కోరికల విషవలయంలో చిక్కుకున్న వ్యక్తికి, మాయ ఆవహించిన వ్యక్తికి ఎంతైనా సరిపోదు. కోరికల విషవలయంలో చిక్కుకున్న వ్యక్తికి, మాయ ఆవహించిన వ్యక్తికి ఎంతైనా సరిపోదు. ఎందుకు అందరూ రాత్రనక పగలనక నిరంతరం శ్రమిస్తున్నారంటే ఏదో సాధించాలి. ఉన్నది సరిపోదు, ఇంకా కావాలి. నా తరానికే కాదు, నా తర్వాత తరాలకు కూడా సేకరించి, నా తర్వాత తరాలకు కూడా సేకరించి, నా తర్వాత తరాలకు కూడా సేకరించి కూడబెట్టి వారికి భద్రత కల్పించాలనే భావనతో ఒక రకమైన పిచ్చిలో ఉన్నారు. వాస్తవానికి ఎవరికైనా సాధించాలి అనే భావన బలీయంగా ఉందంటే అది అసంతృప్తికి చిహ్నమే. అటువంటి అసంతృప్తిని కరిగించుకోవడానికి వారికి పథకాలు కావాలి, కోరికలు తీరాలి. అటువంటి పథకాలు, ప్రణాళికలను సిద్ధం చేసుకునే చక్కని సమయమే సమాధి. అందుకే సాధన చేయడం ఒక పెద్ద పనిగా భావించి దానికోసం అతిగా శ్రమిస్తూ
ఘర్షణ పడుతున్నారు. శరీరము మనసు సహకరించక ఇబ్బంది పడుతున్నారు. కొందరు తాము సాధించిన దానిని గురించి గర్వంగా చెప్పుకోవడం ద్వారా, వారిని గమనించడం ద్వారా మిగిలిన వారు కూడా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇది ఎంతో ప్రమాదకరమైన ధోరణి. నేను ఏదో సాధించవలసింది ఉంది అనే భావన ఉందంటే అక్కడ నేను ఫలానా అనే స్థితి ఉన్నట్లే గదా. నేను ఫలానా అనే భావన లేకపోవడమే సమాధి కదా. నేను ఏమీ కాను అనే స్థితిలో జీవించగలిగితే ఇక సాధించవలసింది ఏముంటుంది? కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. నేను ఏదో సాధించాలి అనే భావనతో సమాధిలో కూర్చోవడానికి, నేను సాధించవలసింది ఏమీ లేదు అనే భావనతో సమాధిలో ఉండడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అసంతృప్తితో ఉండి సమాధిలో కూర్చుంటే ఆ అసంతృప్తి ఇంకా పెరిగి బయటకు వచ్చిన తర్వాత దానినే తిరిగి ప్రపంచానికి అందించడం జరుగుతుంది. కొందరిని గమనించండి, అసలు సాధన చేయడానికే ఇష్టపడరు. ఎందుకంటే సమయం వృధా అవుతుంది. ఇటువంటి సాధనల ద్వారా తాము సాధించవలసింది సాధించలేమేమోనని భావించుకుంటూ ఉంటారు. అందుకే వారు ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించడానికే ఇష్టపడరు. అంతేగాక ఆ మార్గంలో ఉన్న వారిని అసమర్థులుగా, బలహీనులుగా భావిస్తుంటారు. వారు కాలాన్ని వృధా చేసుకుంటున్నారని అపహాస్యం చేస్తుంటారు. తాము సాధించిన దానిని గురించి గర్వంగా చెప్పుకుంటూ ఇతరులు సాధించలేకపోవడాన్ని వారి అసమర్థతగా చిత్రీకరిస్తుంటారు. అసలు సమాధి అంటే ఏమిటి? ఏమీ చెయ్యకుండా ఉండడమే. సమాధిలో ఉన్నప్పుడు ఆలోచనల వేగం పెరుగుతున్నా, పరధ్యానంలో ఉన్నా అక్కడ ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. వారు ఆలోచనల వేగాన్ని పెంచుకోవడం ద్వారా, వానికి పట్టింపునివ్వడం ద్వారా విపరీతంగా శక్తిని కోల్పోతుంటారు. సాధనను కఠోరం చేసుకుంటారు. వీరికన్నా ఎటువంటి సాధన లేకుండా సంతృప్తిగా సంసార జీవితంలో ఉంటూ కుటుంబాన్ని బాధ్యతగా నడిపేవారే ఒక రకంగా అదృష్టవంతులు. ఎందుకంటే వీరికి ఎటువంటి నష్టం ఉండదు. ఆధ్యాత్మిక మార్గం ఎంతో ఉన్నతమైనదైనప్పటికీ దానిని శాస్త్రయుక్తంగా, సాంకేతిక పరంగా అవగాహన చేసుకోలేకపోతే చాలా ప్రమాదకరం. అందుకే ఏదో ఆశించి కఠోర సాధనలు చేసేవారంతా పిచ్చివాళ్ల మాదిరిగా తయారై ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని కోల్పోయి నిరంతరం పరధ్యానంలో ఉంటూ ఆ మార్గానికే కళంకం తెస్తున్నారు. కర్మబంధంలో ఇరుక్కొని మానసిక ఒత్తిళ్లను పెంచుకుంటున్నారు. అయితే మీకొక అనుమానం రావచ్చు, ఏమీ చెయ్యకుండా ఉంటే జీవితం సజావుగా కొనసాగేదెలా? కుటుంబ అవసరాలు తీరేదెలా? దానిని గురించి మీరు భయపడవద్దు. మనం ప్రపంచంలో ఏమీ చెయ్యకుండా ఉండటం కాదు, ఏమీ చేయవలసిన అవసరం లేదు అనే స్థితి నుండి అన్ని దైనందిన కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించవచ్చు.
అంటే స్థితిని మార్చుకొని పని చేయాలి. నేను ఫలానా అనే స్థితి నుండి నేను ఏమీ కాను అనే స్థితికి మారి కర్మలను ఆచరించగలిగితే ఎంత శ్రమించినా కర్మయోగం కర్మక్షయమే తప్ప కర్మబంధం మాత్రం కాదు. అలా చేయడం ద్వారా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నిష్కామంగా కర్మలు చేయగలిగితే గత జీవితపు సంస్కారాలు సమూలంగా కరిగిపోవడమే గాక ఇక అదనంగా సంస్కారాలు చేరే ప్రసక్తే లేదు. అంతేగాక ఏమీ చేయకుండా ఉంటే సోమరితనం బద్ధకం ఆవహించి తమోగుణం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థితిని మార్చుకొని పనులు చేయాలి తప్ప ఏమీ చేయకుండా ఉండటం కాదు. అందువలన ఇక్కడ ఉన్న ఈ 3 రోజులు ఏదో చెయ్యాలి అనే భావనకు స్వస్తి పలికి సాధనను కఠోరం చేసుకోవద్దు. అందువలన ఇక్కడ ఉన్న ఈ 3 రోజులు ఏదో చెయ్యాలి అనే భావనకు స్వస్తి చెప్పి ఏమీ చెయ్యకుండా ఉండటం ఎలాగో తెలుసుకోండి. ఏదో ఒకటి చేయడం ద్వారా సాధన కఠోరమవుతుంది. ప్రపంచం సరిగా లేదు, సరిచెయ్యాలి అనే భావనతో గత 6000 సంవత్సరాలుగా మానవుడు ప్రపంచాన్ని కుప్పగూల్చి దానిని సరిచేయలేని స్థితికి దిగజార్చాడు. నేను ఏదో చెయ్యాలి, సాధించాలి అనే భావనతో సమాధిలో ఉండడానికి, నేను ఏమీ చేయవలసింది లేదు అనే స్థితిలో సమాధిలో కూర్చోవడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అయితే అసలు ఏమీ చేయవలసిన అవసరం లేకపోతే ఇక సాధనతో పనేముంటుంది? కొందరికి ఇటువంటి అనుమానం కలగవచ్చు. కానీ నేను సాధించవలసింది ఏమీ లేదు అనే అంశం అనుభవంలోనికి వచ్చేంత వరకు తప్పక సాధన కొనసాగించవలసిందే. కేవలం తెలుసుకోవడానికి, దానిని అనుభవంలోనికి పొందడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి తెలుసుకున్నది అనుభవంలోనికి వచ్చేంత వరకు తప్పక సాధన చేయవలసిందే. ఇటువంటివన్నీ అతి సూక్ష్మమైన అంశాలు. ఇక్కడ మీరు వినేదానికి బయట జరిగేదానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అనుమానాలను సమూలంగా నివృత్తి చేసుకోండి. అప్పుడు సాధన ఒక ఆట అవుతుంది, సత్ఫలితం వస్తుంది. ఓకే. జై గురుదేవ్.